హలో అండి. అందరూ చాలామంది లైవ్ ఎందుకు పెట్టట్లేదు 3 డేస్ నుంచి అడుగుతున్నారు. ఇదండి పరిస్థితి. మా బాబుకి కొంచెం ఫీవర్ ఉంది. కొంచెం కడుపులో నొప్పుందని హాస్పిటల్‌కొచ్చాము. 1 మంత్ బ్యాక్ వచ్చాము. 1 మంత్ మెడిసిన్ యూజ్ చేయమన్నారు. ఆ తర్వాత చెక్ చేద్దాం, స్కానింగ్ తీద్దామన్నారు. హన్మకొండ చక్రవర్తి హాస్పిటల్, బాలసముద్రం హాస్పిటల్ ఏరియా. ఓకేనా. ఇదేమో ట్యూస్‌డే మార్నింగ్ వచ్చారు. మా వారు తీసుకొచ్చారు. సో, ఆ ట్యూస్‌డే రోజు నేను రాలేదు. ట్యూస్‌డే ఈవినింగ్ నేనొచ్చా. అడ్మిట్ చేసుకున్నారు. స్కానింగ్ తీశారు. కొంచెము కడుపులో ఇన్ఫెక్షన్ ఉందంట. స్కానింగ్ తీశారు అని అన్నారు. ఇక్కడ మీకు పార్క్ చూపిస్తున్నా. ఏకశిల పార్క్. ఇది బుధవారం రోజు మార్నింగ్ వీడియో. చూడండి, బాబుకి హాస్పిటల్‌లో చాలా బోర్ కొడుతుందనని నేనైతే డాక్టర్ పర్మిషన్ తీసుకొని ఇలా టిఫిన్ చేస్తాం. మా పార్క్‌కెళ్తారంట మా బాబు అని డాక్టర్ దగ్గర పర్మిషన్ తీసుకొని వచ్చా. ఎందుకంటే మనం పర్మిషన్ లేకుండా బయటికి రావద్దు కదా! సో, అలా ఓకే అని అన్నారు. కానీ తొందర రండి, డాక్టర్స్ వస్తారని నర్స్ అయితే చెప్పింది. ఓకే అని చెప్పేసా. జస్ట్ అలా ఒక 10, 15 మినిట్స్ అలా పార్క్‌లో తిప్పా. ఎందుకంటే వాడు పొద్దున్నే లేసి బ్రష్ చేసుకొని, టిఫిన్ తిని స్కూల్‌కెళ్ళేటోడు బెడ్ మీదనే పడుకునేసరికి వానికి బోర్ కొడుతుంది. సో, నాకు కూడా బాధ అనిపించింది. ఇక్కడనైతే పార్కులో చాలామంది ఎక్సర్సైజ్ కోసం, చాలా వెయిట్ లాస్ కోసము, చాలా ఏజ్డ్ వాళ్ళు కూడా అంకుల్, తాతయ్య ఏజ్‌లో ఉన్న వాళ్ళు కూడా అందరూ వచ్చారన్నట్టు. సో, ఇక్కడ వీడు ఫీవర్ వచ్చినట్టు లేడు. అందరూ "ఏమైంది బాబుకి చెయ్యికి అది ఉంది కదా! ఇవన్నీ ఎట్లా చేస్తున్నావు?" అని అడిగితే, "ఏం కాదు పర్లేదని" చెప్తున్నాడు. వాళ్ళకైతే నేను వద్దురా వెళ్దామంటే ఆడు రాట్లేదు. ఎందుకంటే కొంచెం ఉండని, కొంచెం వాని కడుపు నొప్పి అన్న విషయము, వాడి ఫీవర్ అన్న విషయం వాడన్నా కాసేపు మర్చిపోతాడని అలా ఇలా పార్క్‌లో తిప్పేసి, అందరూ అనుకోవచ్చు పార్క్‌కొచ్చారా, హాస్పిటల్‌కొచ్చారా అని. మేమొచ్చింది హాస్పిటల్‌కే. హాస్పిటల్ విండో నుంచి చూస్తే పార్క్ కనిపిస్తుంది. ఈ ఏరియాలో నేను చాలా సార్లు తిరిగా. హాస్పిటల్ తెలుసు. కానీ హాస్పిటల్ ఆపోజిట్‌లోనే ఈ పార్క్ ఉందని మాత్రం నేనెప్పుడు గెస్ చేయలే. నేనెప్పుడు ఇంత పర్టిక్యులర్‌గా చూడలే. జస్ట్ ఈరోజే చూసా అన్నట్టు. సో, బయటైతే అక్కడ టెంటేసి ఉంది గదా! ఏదో జరుగుతుంది మీటింగ్ అక్కడ ఇంత పొద్దున్నే. సో, నాకు ఈ పార్కులో బాగా నచ్చిందంటే ఇగో ఇది. ఇది చేయితో చిత్రీకరించినట్టుంది. ఇక్కడనైతే చాలా నచ్చింది నాకు. సో, పిల్లలకేమన్నా అయితే కొంచెం తొందరగా కేర్ తీసుకోండి ఎవరైనా కానీ. ఇక్కడ డాగ్స్ మంచిగా ఎండకి డాగ్స్ పడుకున్నాయి. ఈ డాగ్స్ కూడా చూడగానే నాకు మా డాగ్స్ గుర్తుకొచ్చాయి. అమ్మమ్మో! మా డాగ్స్ ఏం చేస్తున్నాయో అని ఎంబడే ఫోన్ కొట్టా అన్నట్టు. ఫోన్ కొట్టిన తర్వాత వచ్చే దారిలో టిఫిన్ అయితే తీసుకొచ్చా. ఓన్లీ ఇడ్లీనే పెట్టాలి అంటే ఇడ్లీనే పెట్టా అన్నట్టు. సో, ఎందుకంటే నర్స్ చెప్పింది డాక్టర్ వస్తారు తొందరగా తినబెట్టమ్మా ఇప్పటికే లేట్ అయింది అని అంటే తినబెడుతున్నా ఆల్రెడీ నేను. ఇలా ఇడ్లీ తినబెట్టిన తర్వాత సో, పాలు, బ్రెడ్డు తినిపించా అన్నట్టు. తనకి స్కానింగ్ తీస్తే ఇన్ఫెక్షన్ ఉందని అప్పుడు చెప్పారు. స్కానింగ్ తీయక ముందుకు నార్మలే అనుకున్నాం. మేము అలానే అనుకున్నాం. డాక్టర్స్ అలానే అనుకున్నారు. సో, ఇప్పుడు మేడం వస్తది. చూడండి తను ఏం చెప్తదో మీరు కూడా వినాలి కదా! సో, వినండి మీరు కూడా. ఎంత ప్రాబ్లమ్ ఉందనేది మీకు కూడా తెలుస్తుంది. సరే నిన్న ఒక డోస్ వెళ్ళింది, ఈరోజు ఒక డోస్ వెళ్ళింది అంతే. ఒక 48 అవర్స్ అన్న యాంటీబయాటిక్స్ వెళ్ళాలి అంటే ఒకటే డోస్ పోయినట్టు ఆయనకి. నిన్న మధ్యాహ్నం ఒక డోసు, ఈరోజు తెల్లవారు ఒక డోస్. అంటే 2 డోసెస్ పడితే మనకి ఓకే. ఒక డోస్ అయిపోయినట్టు. సో మళ్ళీ ఈరోజు ఈవినింగ్ రేపు తెల్లవారు పడితే 48 అవర్స్ ట్రీట్మెంట్ ఆయనకి నడుస్తుంది. ఓకేనా. ఈ రోజు ఉండాలి. రేపు పొద్దున ఒకసారి సిఆర్పి అని ఒక టెస్ట్ చేస్తాము, ఏమైనా ఇన్ఫెక్షన్ ఉందా లేదా అని చెప్పి. దాన్ని బట్టి ఆయనకి చెప్తాము. కానీ ఇప్పుడైతే సాఫ్ట్గా డేసి పెట్టాలి. ఎగ్జామ్స్ ఉన్నాయి వెళ్దాం. ఎప్పుడు మండేనా ఫ్రైడేనా? మళ్ళీ నీకు రిపీటెడ్గా రావద్దు కదా. వన్ డే ఉండి ట్రీట్మెంట్ తీసుకుంటే రేపట్లా బాగుంటే వెళ్దు. అలా చెప్తున్నా, ఎందుకంటే అబ్జర్వేషన్లో ఒక 48 అవర్స్ అన్న ఉండాలి. చూసారా? సీఆర్‌పీ టెస్ట్ ఉందంట. సీఆర్‌పీ టెస్ట్ చేసిన తర్వాత అప్పుడు మేము మళ్ళీ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత మళ్ళీ తగ్గిందా లేదా అన్న విషయం నేను చెప్తానని అంటుంది మేడం అయితే. ఇక్కడనైతే నర్స్ అయితే మళ్ళీ బాటిల్ అయితే స్టార్ట్ చేసిందన్నట్టు. ఎర్లీ అసలు నైట్ మొత్తము గ్లూకోజ్ బాటిల్సే. సో, ఇది ఇలా ఆఫ్టర్‌నూన్ మా వారొచ్చారు. ఈరోజు బుధవారం కదా! నేను పూజ చేసుకోవాలి అని కాల్ చేశా. కాల్ చేస్తే వస్తా అని చెప్పిండ్రు. 1 వరకి తను రీచ్ అయ్యారు. నేను 2:30 వరకి ఇంటికి రీచ్ అయ్యా. ఇక్కడ గ్లూకోజ్ బాటిల్ సరిగ్గా ఎక్కట్లేదు. మెల్లమెల్లగా తను పడుకున్న తర్వాత అట్లా సాఫ్ట్‌గా అంటున్నా, "ఇట్లా అనండమ్మా వెళ్తది కాసేపు అనండి ఒక 5, 10 మినిట్స్" అంటే నేను అలా అన్నా. ఆ తర్వాత ఇగ మా వారొచ్చిండ్రు. మా వారే చూసుకున్నారు. నేనైతే ఇంటికొచ్చేసా. తను 1:00కొస్తే నేను 2:30 అయింది ఇంటికొచ్చేసరికి. 2:30కొచ్చి ఇంట్లో అంతా క్లీన్ చేసుకొని, ఈరోజు బుధవారం కదా! అయ్యప్ప స్వామికి పూజ చేయాలని చేశా. అండ్ మన ఇంటి పక్కనే ఇదే రోజు అయ్యప్ప స్వామి పూజలయ్యాయి. ఆ వీడియోస్ కూడా అప్‌లోడ్ చేస్తా చూడండి. ఎందుకంటే నేను లాస్ట్ మొమెంట్‌లో వచ్చా.
పూజ చేసుకోవాలి, అక్కడ చూసుకోవాలని చాలామంది అడుగుతున్నారు. ఏమైంది? లేట్ అయింది. మా బాబుకి ఫీవర్ వచ్చిందంట. బాగున్నారా అని. బాగున్నానని చెప్పేసా. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.